హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైనల్ స్టేట్ మిషన్స్ కోసం అయితే డిస్కస్ చేసుకుందాం. ఇది వెరీలాగ్ హెచ్డిఎల్ సబ్జెక్ట్ నుంచి ఈసీ వాళ్ళకి, ఈసీ అయ్యే వాళ్ళకి 4th సెమిస్టర్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్గా ఈ టాపిక్ అనేది వస్తుందన్నమాట. అసలు నార్మల్గా వచ్చేసరికి ఏంటి అంటే ఫైనల్ స్టేట్ మిషన్స్ అంటే ఏంటి అనేది చూద్దాము. అసలు ఫైనల్ స్టేట్ మిషన్ అనేది ఏంటి అంటే సీక్వెన్షియల్ సర్క్యూట్స్లో దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. ఫైనల్ స్టేట్ మిషన్స్ ఆర్ స్టాండ్స్ ఫర్ ది ఎఫ్ఎస్ఎం అని కూడా మనం కాల్ చేస్తాం అనమాట. ఫైనల్ స్టేట్ మిషన్స్ని మనం ఏమని కాల్ చేస్తాం? ఎఫ్ఎస్ఎం అని కూడా కాల్ చేస్తాము. ఇక్కడ మీరు కాన్సెప్ట్ చూడండి. ద ఫైనల్ స్టేట్ మిషన్స్ కెన్ ఓన్లీ బీ ఇన్ ఏ వన్ స్టేట్ ఎట్ ఏ టైం. అంటే మనకి ఏమవుతుందంటే ఈ ఎఫ్ఎస్ఎం అనేది ఓన్లీ ఎట్ ఏ టైం ఒక స్టేట్మెంట్ని మాత్రమే దీన్ని ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇది వచ్చేసరికి ఏంటి అంటే క్లాక్ అనేది ట్రిగ్గరింగ్ అవుతూ ఉంటుంది అనమాట. అలా అంటే ఒకే పొజిషన్లో ఉండదు, అలా మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, థింక్ ఆఫ్ ఇట్ లైక్ ట్రాఫిక్ లైట్ అని అన్నారు కదా. ఆ ట్రాఫిక్ లైట్ కానీ తీసుకుంటే ఇట్ కెన్ ఓన్లీ వన్ స్టేట్, ఏదేంటి రెడ్ కానీ ఎల్లో ఆర్ గ్రీన్ ఎట్ ఏ టైం. ఈ మూడింటినే పర్ఫామ్ చేయగలదు ఎట్ ఏ టైం. మనకి ఏంటి రెడ్, ఎల్లో ఆర్ గ్రీన్ ఎట్ ఏ టైం, వీటిని మాత్రమే అది పర్ఫామ్ చేయగలదు అనమాట. అండ్ ఇట్ చేంజెస్ స్టేట్స్ వెన్ ది క్లాక్ టిక్స్ ది సెన్సర్ డిటెక్ట్ సర్టెన్ కండిషన్స్. అలాంటప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఎక్కడైనా సరే ఒకవేళ మనకి ఏదైనా స్టేట్ అనేది చేంజ్ అవుతున్నా సరే ఇది ఏం చేస్తుంది అంటే సెన్సార్ ద్వారా మనకి డిటెక్ట్ చేస్తుంది అనమాట. కండిషన్ని కరెక్ట్గా ఉందా లేదా ఏంటి ఇవన్నీ కూడా డిటెక్ట్ చేస్తుంది. అలానే వచ్చేసరికి ఏంటి అంటే ఈ ఎఫ్ఎస్ఎం అంటే ఫైనల్ స్టేట్ మిషన్లో మనకి 3 టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ని వాడుతూ ఉంటాము. ఒకటి స్టేట్ మెమొరీ, ఇంకొకటి నెక్స్ట్ స్టేట్ లాజిక్, ఇంకొకటి అవుట్పుట్ లాజిక్. సో ఈ 3 స్టేట్స్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం అనమాట. మెయిన్ పాయింట్స్ రాయాలి అనుకుంటే నేను ఇప్పుడైతే చెప్పే పాయింట్స్ రాసేయండి. ఫైనల్ స్టేట్ మిషన్ స్టాండ్స్ ఫర్ ఎఫ్ఎస్ఎం అని రాస్తారు. ఇట్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ ది అవుట్పుట్ డిజిటల్ సర్క్యూట్స్ ఆర్ వెరీలాగ్ హెచ్డిఎల్ అని రాస్తారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇన్ ఎఫ్ఎస్ఎం దెర్ ఆర్ 3 ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ స్టేట్ మెమొరీ, నెక్స్ట్ లాజిక్, అవుట్పుట్ కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్స్ అనమాట. ఇంకొకటి ఏదైనా రాయాలి అనుకుంటే లెట్ వి టేక్ ఆఫ్ ట్రాఫిక్ లైట్ అని చెప్పి మీరు ఏంటి ట్రాఫిక్ లైట్ డయాగ్రామ్ అయితే డ్రా చేయొచ్చు. ఆ ట్రాఫిక్ లైట్ డయాగ్రామ్లో రెడ్, ఎల్లో, గ్రీన్ అనేది రాస్తారు. ఓకేనా. ఇందులోకి వచ్చేసరికి ఏంటి అంటే ఇప్పుడు మనం ప్రతి టాపిక్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్టేట్ మెమొరీ, నెక్స్ట్ స్టేట్ లాజిక్, అవుట్పుట్ లాజిక్. ఆ డయాగ్రామ్ చూసి మనకి ఏంటి అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే సో 3 టైప్స్ చెప్పాను కదా, 3 టైప్సే చూడండి. ఇది నెక్స్ట్ జనరేషన్ కాంబినేషనల్ లాజిక్, స్టేట్ రిజిస్టరు, అవుట్పుట్ కాంబినేషనల్ లాజిక్. సో ఇలా మనం ఈ 3 టైప్స్ కోసం అయితే డిస్కస్ చేసుకుందాం. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది అవుట్పుట్ కాంబినేషనల్ లాజిక్ అనమాట. ఈ అవుట్పుట్ కాంబినేషనల్ లాజిక్ నుంచి చూసుకుంటే మనకి 2 కనెక్షన్స్ అనేవి మనకి కనెక్ట్ అయ్యాయి. ఒకటేమో వచ్చేసరికి ఏంటి అంటే ఇన్పుట్ కనెక్ట్ అయింది, ఒకటేమో వచ్చేసరికి ఏంటి అంటే ఇదేంటి అంటే కరెంట్ స్టేట్ అనమాట. ఇది వచ్చేసరికి ఏంటి అంటే ఇన్పుట్ ఒకటి మనం కనెక్ట్ చేసుకున్నాం, ఇది వచ్చేసరికి కరెంట్ స్టేట్ అనేది కనెక్ట్ అయ్యింది. అంటే 2 ఇన్పుట్స్ మనకి కనెక్ట్ అయ్యాయి అవుట్పుట్ కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్కి. ఇది వచ్చేసరికి ఏంటి అంటే స్టేట్ రిజిస్టర్కి వచ్చేసరికి ఏంటి అంటే నెక్స్ట్ జనరేషన్ ఒకటి క్లాక్ కనెక్ట్ అయింది, అలాగే క్లాక్ ఒకటి కనెక్ట్ అయింది, నెక్స్ట్ జనరేషన్ క్లాక్. సో ఈ 2 కనెక్ట్ అయ్యాయి అనమాట. అసలు స్టేట్ మెమొరీ అంటే ఏంటి అనేది మీకు తెలియాలి. ఇక్కడ స్టేట్ రిజిస్టర్, స్టేట్ మెమొరీ అన్న ఒకటే. మెమొరీని మనం ఇక్కడ ఏదైతే మనకు కావాలో ఆ మెమొరీని స్టోర్ చేసుకుంటాం కదా, సో అందుకే ఈ స్టేట్ రిజిస్టర్ని వాడతాం. రిజిస్టర్ అనేది కూడా మనకు తెలిసిందే, మ్యాక్సిమం డేటాని మనం స్టోర్ చేయడానికి స్టేట్ రిజిస్టర్స్ని కూడా వాడతాము. మరి స్టేట్ మెమొరీ కోసం ఏదైనా పాయింట్ రాయాలి అనుకుంటే మీరేం రాస్తారో అంటే ఇట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఏ స్టేట్. ఇది ఒక టైప్ ఆఫ్ ఏ స్టేట్ అనమాట. దిస్ సర్క్యూట్ ఇన్ విచ్ స్టేట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ది స్టేట్ మెమొరీ. ఈ సర్క్యూటు మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే స్టేట్ మెమొరీ కోసం దీన్ని మనం వాడుతూ ఉంటామని చెప్పి రాస్తాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ నెక్స్ట్ లాజిక్లో వచ్చేసరికి నెక్స్ట్ జనరేషన్ కాంబినేషన్ లాజిక్లో ది ప్రాసెస్ ఆఫ్ చేంజ్ ఆర్ ట్రాన్సిషన్ ఈజ్ అక్కర్డ్. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే నెక్స్ట్ లాజిక్లో మనకి ఏమవుతుంది అంటే ప్రతిదీ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ట్రాన్సిషన్ ఎలా ట్రాన్సిషన్ అవుతూ ఉంటుంది, 0 to 1 అయినా అవుతుంది, లేదా 1 to 0 అయినా అవుతుంది. అలా మనకి ఏమవుతుంది అంటే ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంది, లేదా ట్రాన్సిషన్ అనేది అక్కరింగ్ అనేది జరగడం అనేది జరుగుతుంది. సో ఇలా మనం ఏంటి అంటే ఒక పాయింట్ అనేది రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ అవుట్పుట్. ఇది ఏంటి అంటే అవుట్పుట్. ఇది వచ్చేసరికి ఇన్ దిస్ ఫైనల్ వాల్యూ స్టోర్డ్. అంటే ఈ అవుట్పుట్లో మనకి ఏమవుతుంది అంటే ఫైనల్ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా. ఈ పాయింట్స్ అనేవి మీరు రాస్తే సరిపోతుంది. దీంట్లోనే మనకి ఏంటి అంటే ఫైనల్ స్టేట్లోనే మనకి దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఎఫ్ఎస్ఎంలో 2 టైప్స్ ఉంటాయి. ఏంటి అంటే మూల్ మిషన్ ఒకటి, మీలీ మిషన్ ఒకటి. ఓకేనా. మూల్ మిషన్ ఒకటి, మీరీ మిషన్ ఒకటి. ఇందులోకి వచ్చేసరికి మూరే మిషన్లో వచ్చేసరికి ద అవుట్పుట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ది
కరెంట్ స్టేట్ అవుట్పుట్స్ ఆర్ రిటర్న్ ఇన్సైడ్ ద స్టేట్ సర్కిల్స్ అనమాట. ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఈ మూవీ మిషన్లో ఓన్లీ మనకి అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ కరెంట్ స్టేట్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. అంటే మీ కరెంట్ స్టేట్ ఏదైతే ఉందో దాని మీద మాత్రమే ఈ అవుట్పుట్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. ఇన్సైడ్ మనం స్టేట్మెంట్స్ అనేవి రాస్తూ ఉంటాము కదా, ఇన్సైడ్ స్టేట్లో మనం సర్కిల్స్ అనేవి రాసుకుంటూ ఉంటాము. స్టేట్మెంట్స్ మీకు అర్థమవుతుంది ఈ పాయింట్స్లో నేను చెప్తాను. నెక్స్ట్ పాయింట్లో మిలీ మిషన్ అనేది ఏంటి అంటే ద అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ ది బోత్ ది కరెంట్ స్టేట్ అండ్ సిస్టమ్ ఇన్పుట్స్ అనమాట. మిలీ మిషన్లో వచ్చేసరికి ఏంటి అంటే కరెంట్ స్టేట్ మీద అలాగే సిస్టమ్ ఇన్పుట్స్ మీద రెండింటి మీద కూడా అవుట్పుట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. దీనికి వచ్చేసరికి ఏంటి అంటే స్టేట్ ట్రాన్సిషన్స్ ఉంటాయి, చెప్పాను కదా 0 to 1 ఎలాగా ఇన్పుట్ వాల్యూస్ కూడా ట్రిగ్గరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇదిలో వచ్చేసరికి ఫస్ట్ వన్ మీ MOORE మూరీ మిషన్ కోసం అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనమాట. సో అసలు మూరీ మిషన్ అంటే ఏంటి అనేది మనం తెలియాలి కదా. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది మిషన్ ఇన్ FSM అనమాట. ఇది కూడా ఏంటి అంటే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ స్టేట్ మిషన్ అని చెప్పి రాస్తాము. వేది అవుట్పుట్ డిపెండ్స్ ఆన్, ఇప్పుడే చెప్పాను కదా కరెంట్ స్టేట్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్పి. సో ఈ కరెంట్ స్టేట్ మీద డిపెండ్ అవుతుంది. దీనికి కూడా సేమ్ 3 పాయింట్స్ మనం రాస్తాము. మూవీ మిషన్ బ్లాక్ అనేది మనకి దేర్ ఆర్ 3 పార్ట్స్. ఏంటి ఆ 3 పార్ట్స్ అంటే నెక్స్ట్ స్టేట్ లాజిక్, స్టేట్ మెమొరీ, అవుట్పుట్ లాజిక్ అనమాట. సో ఈ 3 పాయింట్స్ అయితే మనం రాస్తాము. ఇక్కడ డయాగ్రామ్ కూడా చూసుకున్నట్టయితే ఇదే మనం కనెక్ట్ చేసుకున్నాం చూడండి. అవుట్పుట్ లాజిక్ వచ్చేసరికి ఏమేమి కనెక్ట్ చేసుకున్నాం ఈ అవుట్పుట్ లాజిక్లో, ఒకటి కరెంట్ స్టేట్ అనేది మనకి కనెక్ట్ అయింది. కరెంట్ స్టేట్ ఒకటి, ఈ నెక్స్ట్ స్టేట్ లాజిక్ ఒక ఇన్పుట్ ఒకటి మనం కనెక్ట్ చేసుకున్నాము. ఇంకొకటి ఏమో ఈ నెక్స్ట్ స్టేట్ నుంచి ఇన్పుట్ అనేది మళ్ళీ మనం ఏం చేసాము అంటే ఈ కరెంట్ స్టేట్కి ఇచ్చుకున్నాం అనమాట. స్టేట్ మెమొరీకి ఏమో ఒక నార్మల్ క్లాక్ ఇచ్చుకున్నాం. ఇది ఫైనల్ అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో దీన్ని బట్టి మనం ఇక్కడ పాయింట్స్ కూడా సేమ్ మీరు పెద్దదానికి కూడా ఏదైనా రాయాలి అనుకుంటే ఇక్కడ చూడండి. ట్రాఫిక్ లైట్ కంట్రోలర్స్ అంటే ఏంటి, ద అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ది కరెంట్ స్టేట్ మీద డిపెండ్ అవుతుంది. అవుట్పుట్ అనేది ఓన్లీ కరెంట్ స్టేట్ మీద డిపెండ్ అవుతుంది. అలాగా రెడ్ అయినా అవ్వచ్చు, ఎల్లో అయినా అవ్వచ్చు, గ్రీన్ అయినా అవ్వచ్చు. సో వీటి మీద డిపెండ్ అవుతుంది. డిజిటల్ క్లాక్స్లో అనుకోండి ద అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ కరెంట్ స్టేట్ మీద డిపెండ్ అవుతుంది. కరెంట్ స్టేట్ అనేది ఏమవ్వచ్చు, డిజిటల్ క్లాక్స్లో కరెంట్ స్టేట్ అనేది ఏమవ్వచ్చు, హవర్ అయినా అవ్వచ్చు, మినిట్ అయినా అవ్వచ్చు, సెకండ్ అయినా అవ్వచ్చు. హవర్ మీద కానీ, మినిట్ మీద కానీ, సెకండ్ మీద కానీ ఈ అవుట్పుట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలా మనకి ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు కూడా రాసి చూడండి. అసలు స్టేట్స్ వచ్చేసరికి ఏంటి అంటే రెడ్, ఎల్లో ఆర్ గ్రీన్ అని, ఎల్లో అండ్ గ్రీన్ అని ఇచ్చుకున్నాము. ఇన్పుట్స్ ఏమో టైమర్ ఎక్స్పైరేషన్ అనేది ఇచ్చుకున్నాము. అవుట్పుట్ రెడ్ లైట్, ఎల్లో లైట్, గ్రీన్ లైట్ ఇచ్చుకున్నాం. ట్రాన్సిషన్ అనేది రెడ్ టు గ్రీన్ అవ్వచ్చు, గ్రీన్ టు ఎల్లో అవ్వచ్చు, ఎల్లో టు రెడ్ అనేది అవ్వచ్చు. ఓకేనా. దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందో మనం చెప్పలేము. ఇది వచ్చేసరికి ఏంటి అంటే స్టేట్ డయాగ్రామ్ అనమాట. ఈ మూవీ మిషన్లో స్టేట్ డయాగ్రామ్ ఇక్కడ చూడండి. స్టేట్ డయాగ్రామ్లో మెయిన్ ఇక్కడ నేను మనకి ఏమవుతుందని ట్రాన్సిషన్ జరుగుతూ ఉంటుందని చెప్పాను. ఇంకొకటి అవుట్పుట్ అనేది డిపెండ్స్ ఓన్లీ కరెంట్ స్టేట్ మీద మాత్రమే అవుట్పుట్ అనేది డిపెండ్ అవుతుంది అని చెప్పాను. ఇక్కడ చూడండి నేను ఇక్కడ కనెక్షన్స్ ఇచ్చాను. P1 ఏమో /0 అని ఇచ్చాను, P2/1 ఇచ్చాను, P3/0 ఇచ్చాను. ట్రాన్సిషన్ అవుతూ ఉంటుంది కాబట్టి కరెంట్ స్టేట్ మీద మాత్రమే ట్రాన్సిషన్ అవుతుంది. అంటే ఒక స్టేట్ మీద మాత్రమే ట్రాన్సిషన్ అవుతుంది. అందుకే 0 1 0 1 0 1 ఇలా మనకు నచ్చిన వాల్యూ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు నచ్చింది ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇలా మనం ఇచ్చుకున్నాము. ఇక్కడికి వచ్చేసరికి చూడండి స్టేట్ రాశాను. I = 0 ఒకటి. మనం ఎందుకంటే ఒక స్టేట్లో 0 వాడుతున్నాం, ఒక స్టేట్లో 1 వాడుతున్నాము. ST అంటే ఏంటి అంటే స్టేట్ / అవుట్పుట్ అనమాట. స్టేట్ అయినా అవ్వచ్చు, స్టేట్ అంటే P1 స్టేటా, P2 స్టేటా. ఇక్కడ చూడండి మనకు ఇంకొకటి పాయింట్ నేను చెప్తాను. నార్మల్గా వచ్చేసరికి ఏంటి అంటే స్టేట్కి వచ్చేసరికి మనం స్టేట్ని సర్కిల్తో డినోట్ చేసుకుంటాం. స్టేట్ సర్కిల్, ట్రాన్సిషన్స్ అనేవి ట్రాన్సిషన్స్ ఉంటాయి కదా, ఇది యారో మార్క్తో డినోట్ చేసుకుంటాం అనమాట. ఈ యారో మార్క్ అందుకని ట్రాన్సిషన్స్ అనేవి యారో మార్క్తో డినోట్ చేసుకుంటాం. స్టేట్ అనేది సర్కిల్ అనమాట, సర్కిల్తో డినోట్ చేసుకుంటాం. సో ఇది మెయిన్ మనకి తెలియాల్సిన పాయింట్ అనమాట. ఇప్పుడు మీరు పాయింట్ చూడండి. స్టేట్లోకి వచ్చేసరికి నేను ఏంటి అంటే ఇక్కడ 3 స్టేట్స్ తీసుకున్నాను. P1 P2 P3 అనమాట. P1 P2 P3 అందుకే P3 స్టేట్స్ తీసుకున్నాను. ఇక్కడేమో ఇన్పుట్ 0 తీసుకున్నాను ఒక కండిషన్లో ఇన్పుట్ అనేది 1 తీసుకున్నాను. ఒక కండిషన్లో 0, కండిషన్లో 1 అనేది తీసుకున్నాను. అంతే కదా. ఇక్కడికి వచ్చేసరికి ఆ కండిషన్స్ మీరు కానీ చెక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి స్టేట్ ఆర్ అవుట్పుట్ అంటే స్టేట్ మనకి ఏం అవుట్పుట్ ప్రొడ్యూస్ అయింది, ఏ అవుట్పుట్ ప్రొడ్యూస్ అయింది, స్టేట్ I = 1కి ఏం అవుట్పుట్ ప్రొడ్యూస్ అయిందని చెప్పి రాసుకుంటాం. ఇప్పుడు చూడండి ఇక్కడ స్టేట్లో ఫస్ట్ నేను P1 స్టేట్ తీసుకున్నాను. అంటే P1 ఇదే కదా, మనం ఈ P1 స్టేట్ తీసుకున్నాం. ఇక్కడ P1 స్టేట్ తీసుకున్నప్పుడు నాకు ఇక్కడ ఆల్రెడీ P1కి ఏం కనెక్ట్ అయిందో చూడండి. P1కి జస్ట్ మనకి ఏం కనెక్ట్ అయిందో చూడండి. P1 ఒకటి, నెక్స్ట్ P2 ఒకటి, P1 P2.
P1కి స్టేట్కి మనకి స్టేట్ అనేది P1 స్టేట్ కాబట్టి స్టేట్ P1లో నాకు ఏమైంది అంటే ఇక్కడ అవుట్పుట్ ఏం ప్రొడ్యూస్ అయింది, 0 ప్రొడ్యూస్ అయింది. సో 0 రాస్తారు. మరి P2కి అవుట్పుట్ ఏం ప్రొడ్యూస్ అయింది, 1 ప్రొడ్యూస్ అయింది. సో అవుట్పుట్ 1 అనేది రాస్తారు. నెక్స్ట్ స్టేట్ P2 చూడండి. P2కి మనం ఏమేమి కనెక్ట్ చేసాం, P3 ఒకటి కనెక్ట్ చేసుకున్నాము, P2 ఒకటి కనెక్ట్ చేసుకున్నాం. P3కి లోపల మీరు చూసినట్టయితే అవుట్పుట్ అనేది 0 ప్రొడ్యూస్ అయింది, 0 రాసాం. మరి P2కి అవుట్పుట్ అనేది ఏం ప్రొడ్యూస్ అయింది, 1 ప్రొడ్యూస్ అయింది, 1 అనేది రాసాం. P3 చూసుకోండి. P3లో కూడా మనకి ఏంటి, P3 ఒకటి కనెక్ట్ అయింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే P3 ఒకటి కనెక్ట్ అయింది. నెక్స్ట్ ఏమో అలానే P1 ఒకటి కనెక్ట్ అయింది, అంతే కదా. P3కి ఏం కనెక్ట్ అయింది, ఇక్కడ మనకు అవుట్పుట్ 0 వచ్చింది. P1కి ఏం వచ్చింది, 0 వచ్చింది. అదే మనం అవుట్పుట్ స్టేట్గా రాసుకుంటాం అనమాట. ఇక్కడ మీకు ఏవైతే వచ్చాయో అవే రాసుకుంటారు, కానీ కరెంట్ స్టేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఏదైనా మీరు తీసుకోవచ్చు, ఇదే తీసుకోవాలి, ఎగ్జాంపుల్ అని ఏమీ ఉండదు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మిల్లీ మిషన్ కూడా సేమ్, ఇది కూడా అంతే. నేను ఆల్రెడీ బిఫోర్ టాపిక్లో చెప్పాను. ఇది ఏంటి అంటే బిఫోర్ టాపిక్ అంటే మూరీ మిషన్లోనే చెప్పాను. మనకి ఏంటి అంటే అవుట్పుట్ డిపెండ్స్ ఆన్లీ మనకి ఏమవుతుంది అని చెప్పాను, కరెంట్ స్టేట్ మీద డిపెండ్ అవుతుంది. కానీ ఇక్కడ అలా కాదనమాట. ఇక్కడ 2 స్టేట్స్ మీద డిపెండ్ అవుతుంది. ఏంటి ఆ 2 స్టేట్స్ అని అంటే ఒకటి కరెంట్ స్టేట్, ఒకటి సిస్టమ్ ఇన్పుట్స్. సో ఈ 2 స్టేట్స్లోనే మనకి డిపెండ్ అవుతుంది అనమాట. సేమ్ దీనికి కూడా 3 పాయింట్స్ రాస్తారు. నేమ్లీ యాజ్ ఏంటంటే నెక్స్ట్ స్టేట్ లాజిక్, స్టేట్ మెమరీ, అవుట్పుట్ లాజిక్. కరెంట్ స్టేట్ కనెక్షన్ ఒకటి వచ్చాము, ఇన్పుట్ కనెక్షన్స్ ఒకటి ఇచ్చాము, అవుట్పుట్ నెక్స్ట్ స్టేజ్ క్లాక్ అనేది కనెక్ట్ చేసుకున్నాము. సో ఈ పాయింట్స్ అనేవి ప్రతిదానికి కూడా రిపీటెడ్గా రాసుకుంటూ ఉంటామన్నమాట. ఇక్కడ కూడా మీరు చూడండి, ఇది స్టేట్ డయాగ్రామ్ అనమాట. ఈ స్టేట్ డయాగ్రామ్లో వచ్చేసరికి నేను ఏంటి ఆల్రెడీ చెప్పాను కదా, స్టేట్ అంటే సర్కిల్తో డినోట్ చేసుకుంటాం, ట్రాన్సిషన్స్ అనేవి 0 ఆర్ ట్రాన్సిషన్స్ అనేవి యారో మార్క్తో మనం డినోట్ చేసుకుంటామని, 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. సో ఇక్కడ స్టేట్ డయాగ్రామ్ చూస్తే నేను ఎన్ని స్టేట్స్ తీసుకున్నాను, 3 స్టేట్స్ తీసుకున్నాను, Z1, Z2, Z3 అనమాట. ఇక్కడ మనం ట్రాన్సిషన్స్ అనేవి 0 ఆర్ 1 అంటే 2 కండిషన్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మళ్ళీ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అలా మనం కనెక్ట్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ మీరు ఏదైనా వాల్యూ ఇచ్చుకోవచ్చు అని చెప్పాను. ఇక్కడ చూడండి, స్టేట్ 1 అంటే Z1కి ఏమో 1/0 ఇచ్చాను, 0/1 ఇచ్చాను, 0/1, 1/0, 0/0, 1/1, ఇలా నేను కొన్ని స్టేట్స్ అనేది ఇచ్చాను. ఇది స్టేట్ టేబుల్, స్టేట్ నెక్స్ట్ స్టేట్ అనమాట. ఇది స్టేట్, ఇది నెక్స్ట్ స్టేట్. సేమ్ దీనికి కూడా స్టేట్స్ మనకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, 3 స్టేట్స్, Z1, Z2, Z3 అనేది ఉంది. ఒకవేళ ఇన్పుట్ అనేది 0 అయితే ఎలా ఉంటుంది, ఇన్పుట్ అనేది 1 అయితే ఎలా ఉంటుంది, స్టేట్ అవుట్పుట్ రెండు రాసుకోవాలన్నమాట. ఇన్పుట్ అనేది 0 అయితే స్టేట్ ఎలా వస్తుంది, అవుట్పుట్ ఎంత వస్తుంది. ఇన్పుట్ ఈక్వల్స్ టు 1 అయితే స్టేట్ ఎలా వస్తుంది, అవుట్పుట్ ఎలా వస్తుంది అని చెప్పి రాస్తారు. ఇన్పుట్ అనేది 0 అయింది అనుకోండి, స్టేట్ ఇది స్లాష్ అనమాట. ఓకేనా, స్లాష్ అవుట్పుట్. ఇప్పుడు ఇన్పుట్ 0 అయింది, స్టేట్ ఏంటి, ఇప్పుడు మనం చూసుకునేది ఏంటి, Z1 స్టేట్ చూసుకుంటున్నాం. Z1 స్టేట్కి ఇక్కడ ఏమేమి కనెక్ట్ అయ్యాయో చూసుకోండి. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, Z2 చూస్తున్నాం. ఓకేనా, Z2. సో ఈ Z2కి నాకు ఇక్కడ ఏమొచ్చింది వాల్యూ అంటే 0కేమో 1 వచ్చింది. సో 1 రాసాం, 0కేమో 1 ట్రాన్సిషన్ అయ్యింది అనమాట. అదే ఒకవేళ I=1 అనుకోండి, అదేంటి, ఇది కదా మనకి 1, ఇదే కదా 1, Z1కి కనెక్ట్ అయింది. అప్పుడు 1కేమో నాకేమొచ్చింది, 0 వచ్చింది. ట్రాన్సిషన్ అవుట్పుట్ అనేది నెక్స్ట్ స్టేట్లో ఇలా వచ్చింది, 0 అనేది రాస్తారు. నెక్స్ట్ Z2 చూడండి, ఇదే కదా Z2కి ఏం కనెక్ట్ అయింది, Z3 ఒకటి, Z1 ఒకటి, Z3 ఒకటి, Z1 ఒకటి. సో అలానే దీనికి కూడా చూడండి, ఇక్కడ ఏంటి Z3కి 0 కదా, 0కి ఏమొచ్చింది, 0 వచ్చింది కాబట్టి 0 రాసాం. మరి Z1కి ఏంటి, 1కి, Z1కి ఇదే కదా 1కి 1 వచ్చింది కాబట్టి 1 రాసాం. నెక్స్ట్ Z3 అనమాట. నెక్స్ట్ Z3, ఈ Z3కి కూడా చూడండి ఏమేమి కనెక్ట్ అయింది, Z2, Z3. Z2కి 0కి ఏమొచ్చింది, ఇక్కడ మనకి 1 వచ్చింది, ట్రాన్సిషన్ అయ్యి 1 వచ్చింది. Z3కి 1కి చూడండి, ఇది 1 కదా, 1కి ఏమో 0 వచ్చింది. సో అలా మనకి ఏమవుతుంది అంటే ట్రాన్సిషన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏదైనా వాల్యూ తీసుకోవచ్చు, ఇదే వాల్యూ తీసుకోవాలని ఏం కాదు. ఓకేనా, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.